సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. మారుతున్న కాలానికి అనుగుణంగా మన అలవాట్లు కూడా మారుతున్నాయి. అలానే ఆహార పదార్థాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. తొందరగా తక్కువ టైంలో అయ్యే ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు షవర్మా. ఈ షవర్మా అనేది అసలు ఏంటి, ఎలా తయారు చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎక్కువ ప్రజలు దాన్ని ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి, అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని టేస్ట్ చేయడానికి అందరూ ఇక్కడికి వస్తున్నారు. అలానే తక్కువ టైంలో ఎక్కువ ఫేమస్ అవుతుందన్నమాట ఈ షవర్మా అనేది. అందులో ఈ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్, చాలా తక్కువ ప్రైస్లో ఉండడం, టేస్టీ ఫుడ్ అవడంతో చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి దీన్ని టేస్ట్ చేయడానికి వస్తున్నారు. అసలు ఇది ఎలా తయారు చేస్తారు అనేది అక్కడ అతని మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ షవర్మా అనేది తయారు చేస్తున్నారు. అసలు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎంత టైం పడుతుందని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నటువంటి కుక్ని అడుగుదాం. హాయ్ हाय। इसमें एक शौरमा बनाने के लिए मात्र 2 से 3 मिनट में बन जाता है। इसमें मेरा वैराइटीज है, शमोली चिकन शौरमा है, चीज़ शौरमा है, अरेबियन चिकन शौरमा है, स्पेशल चिकन शौरमा है, विथ सलाद है, चीज़ शौरमा है, बेस्ट इधर पनीर शौरमा है। एक शौरमा बनाने में 5 मिनट 4 मिनट के अंदर होता है। इसके अंदर हम इसको एक 8 आवर्स तक मैग्नेशन में रखता है। इसमें बहुत मसाला का बहुत आइटम्स रहता है। एक 4 o'clock इधर ओपनिंग होता है, 4 o'clock से ये स्टार्टिंग होता है, बाद में 11 तक रहता है। एक मस्त शौरमा बनाने के लिए 2 से 3 मिनट में बनता है। हाउ मेनी इंग्रेडिएंट यूज टू दिस शवर्मा? मैम इसमें बहुत मसाला रहता है, जैसे धनिया पुदीना हो गया, ये इसमें राव उसमें वेजिटेबल्स भी रहता है, जैसे ग्रीन चिल्ली हो गया एंड टमाटोस हो गया, आनियंस हो गए, मिंट हो गया, कोरिएंडर हो गया, बस बहुत वैरायटी रहता है मैम। कट्स भी रहता है। हम इसको एक चिकन को मैग्नेशन 8 आवर्स मैग्नेशन में रखता है, बाद में इसमें सीक लगाते हैं। 4 बजे को ये शॉप ओपन होता है, 11 o'clock तक रहता है। इसमें चीज़ शौरमा है, इधर का बेस्ट अरेबियन चिकन शौरमा है एंड विथ सलाद शौरमा है, पनीर शौरमा है। हम वेज को उधर सेपरेट रखते हैं। इनमें बहुत आइटम्स इधर रहता है, 1-2-3 मिनट में सब आइटम होता है बस। థ్యాంక్ యూ. ఓకే, దీనికి సంబంధించిన మేనేజర్ ఇప్పుడు ప్రస్తుతం అంతా ఉన్నారు, శశికాంత్. ఓకే, హాయ్. హాయ్ మేడం. అంటే ఇక్కడ ఓన్లీ షవర్మా అయినా ఇంకేమైనా వెరైటీస్ దొరుకుతాయా స్పెషల్గా? షవర్మానే, నథింగ్ బట్ షవర్మానే కాదు, పిజ్జాస్, బర్గర్స్, ఇంకా శాండ్విచెస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ అన్నీ దొరుకుతాయి మేడం. చాలా టేస్టీగా ఉంటారు. ఇది కస్టమర్స్ కూడా ఇష్టపడి వస్తారు. ఎప్పటికీ వచ్చిన కస్టమర్స్ మళ్ళీ వస్తూ ఉంటారు. ఫుడ్ అట్లా అట్రాక్ట్ చేస్తున్నారు సార్. అంటే ఎక్కువ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఇక్కడ ఏం ఫుడ్ తీసుకుంటారు? పిజ్జాస్ ఎక్కువ సేల్ అవుతుంటాయి, మిల్క్ షేక్స్ అన్నీ, ఎవ్రీథింగ్, అన్ని ఐటమ్స్ చాలా సేల్ అవుతుంటాయి. కేక్స్, ఇప్పుడు పేస్ట్రీస్ అయినా కానీ బాగానే ఉంటాయి. అంటే ఇక్కడ థీమ్ చూస్తుంటే కూడా మొత్తం హైదరాబాద్ స్టైల్లో ఉంది, పెద్ద రెస్టారెంట్లో ఉన్నట్టు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఇది పెడదామని, లేకపోతే ఈ షవర్మా కానివ్వండి, కొత్త ఐడియాస్ ఎలా వస్తున్నాయి మీకు అసలు? యాక్చువల్గా ఇది పెట్టడానికి సారే కారణము. సార్ ఇక ఆలోచించండి ఇట్లా వేరే వెరైటీగా పెట్టాలి అన్నట్టుగా. ఎక్కడైనా ఇప్పుడు పిజ్జాస్ ఇవన్నీ దొరుకుతున్నాయి, ఈ వరంగల్లో తక్కువ ప్రైజెస్లో అట్లా కావాలని చెప్పేసి పెట్టేసింది సార్. అంతా సార్ ఆలోచన. అంటే ఇక్కడికి రెగ్యులర్గా ఎవరు వస్తుంటారు? ఇక్కడ దగ్గర పాటలో బ్యాంక్స్ కానివ్వండి, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, ఎంప్లాయీస్ కానీ, ఎవరు వస్తుంటారు ఇక్కడ? దగ్గరలో అయితే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ నుంచి వెళ్ళి వస్తారు. ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అది డాక్టర్స్ కూడా వస్తూ ఉంటారు. ఈ ఆపోజిట్లో 1000 పిల్లర్ హోటల్ ఆ హోటల్ నుంచి కూడా వస్తుంటారు. ఇంకా విజిటర్స్ కూడా ఎక్కువనే వస్తుంటారు మేడం. ఇంత తక్కువ టైంలో ఇంత పాపులర్ అవడానికి మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అంటే ఏం లేదు, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా కానీ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూసి టేస్ట్ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి తెలుసుకొని వస్తుంటారు. మేము అదే పెట్టుకున్నాం. ఓకే, వింటున్నారు కదా, ఇక్కడ ఇంత తక్కువ టైంలో పాపులర్ అవడానికి ఈ ఐడియాస్ అన్నీ వాళ్ళ ఓనరే అనే చెప్తున్నారు. అలానే వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ప్రతి ఒక్క కస్టమర్ మళ్ళీ రావడానికి కారణం అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది.
పీస్ కేఫీస్ ఓనర్ వినీత్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, షవర్మా అనేది ఇక్కడ మన ప్రజలకి టేస్ట్ చేయించాలనే ఐడియా ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హాయ్. హాయ్. అంటే మన ఫుడ్ అనేది వేరు, ఈ హర్యానా కానివ్వండి, అరేబియన్ కానివ్వండి, షవర్మా అనేది డిఫరెంట్ స్టైల్. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇది ఎప్పటి నుంచో ఉందండి, కాకపోతే మన వరంగల్లో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. జనరల్గా షవర్మా అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ మన దగ్గర కొంచెం హైజీనిక్గా, ఫుడ్ కలర్స్ లేకుండా ప్రాపర్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం మనం. వాళ్ళంతా వెల్ ట్రైన్డ్ షెఫ్స్ అండి వాళ్ళు. స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఊళ్ళో దొరుకుతుంది కానీ షవర్మా ఇంత టేస్ట్ అనేది దొరకట్లేదు కదా. అంటే ఇంత ప్రాపర్గా ఇంగ్రీడియంట్స్ వాడేటివి కొంతమందే చేస్తున్నారు. సో మనం అది ప్రాపర్గా ఇచ్చి మన వరంగల్ సిటీలో అందరికీ టేస్ట్ చేయిద్దామని చెప్పి మనం తీసుకురావడం జరిగింది. డైలీ ఎంతమంది కస్టమర్ నుంచి విజిట్ చేస్తుంటారు? మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? మినిమం మ్యాక్సిమం అని ఏముండదండి, వీక్ డేస్ కంటే వీకెండ్స్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే మనకి డైలీ ఒక 80 కస్టమర్స్ 100 కస్టమర్స్ అలా వస్తుంటారు ఓవరాల్గా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కలిపి. అంటే ఎలా అనిపిస్తుంది షవర్మా ఐడియా అనేది సక్సెస్ అయింది అనుకుంటున్నారా ప్రజల్లో? చాలామందికి రీచ్ అయిందండి, తిన్నవాళ్ళందరికీ నచ్చింది. సో వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ షవర్మా నచ్చి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు కస్టమర్స్గా మారారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన వరంగల్ కస్టమర్లకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఆర్టీవీ నుంచి? ఒకసారి ట్రై చేసి చూడండి, షవర్మా మీకు నచ్చితే మళ్ళీ మీరే వస్తారు. వింటున్నారు కదా, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, కానీ ఈ షవర్మా అనేది కూడా అన్ని చోట్ల దొరుకుతుంది. కానీ టేస్ట్ అనేది ప్రతి ఒక్క దగ్గర దొరకదు. మన దగ్గర అన్ని హైజెనిక్గా మేము వాడతాము. కలర్స్ కానివ్వండి, ఏవైనా అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఐటమ్ అనేది చాలా బాగుంటుంది. మేము చెప్పడం కాదు, ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసి టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది, మళ్ళీ మీరే వస్తారని చెప్పి ఆయన మాటల్లో విన్నాం. కెమెరామ్యాన్ రాజుతో రజనీ, వరంగల్.